హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, సచివాలయాల పోస్టుల సంఖ్య తగ్గించనున్న ఏపీ ప్రభుత్వం అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయాల్లో సరైన పని లేకుండా ఉన్న వారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరికి పనులు లేవని, అటువంటి వారిని మండల స్థాయి, డివిజన్ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో నియమిస్తే సరిపోతుందని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్కు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 134,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 126,000 మంది ఉన్నారు. ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది. ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ల భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని ప్రభుత్వం భావించింది. గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థలలో లోపాలపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ ఆఫ్ రీసెర్చ్ సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసి ఈ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వం పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు బహిర్గతం చేయడానికి సాహసించలేదు. గ్రామ వార్డ్ సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు, పనిభారం పెద్దగా లేదని రీసెర్చ్ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది. 2022 నవంబర్ నుంచి 2023 మే నెల మధ్య 37% గ్రామ సచివాలయాలు, 39.3 వార్డు సచివాలయాలు నెలకు కేవలం 5% లోపే సేవలు అందించాయి. గ్రామ సచివాలయాల్లో క్షేత్రస్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువ. గ్రామ సచివాలయాల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామీణ ప్రాంతాలుగా, ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కొందరు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ, పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పట్టణ స్థాయి మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు, వ్యవసాయం, పశుసంవర్ధకం తదితర మానవ వనరులు ఉన్నాయి, కానీ వార్డు సచివాలయాల్లో లేవు. ఎనర్జీ కార్యదర్శులు 2 సచివాలయాల్లోనూ ఉన్నారు. భద్రతా దృష్ట్యా విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీం వర్క్ చేస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. గ్రామ పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదనే రీతిలో ఉన్నాయి. నిజానికి సర్పంచ్ ఈ సచివాలయాలకు హెడ్గా ఉంటే వారి పనితీరులో మెరుగుదల కనిపిస్తుంది. స్థానికంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖల మున్సిపల్ శాఖకు వారు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. దీంతో గ్రామ వార్డ్ సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా ఉన్నాయి. ఏఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు, రెవెన్యూ అధికారుల గతంలోనూ ఉన్నారు. సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది. ముఖ్య పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది. వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అసిస్టెంట్లకు పెద్దగా పనిలేదు. శానిటేషన్ కార్యదర్శులు పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు. కొంతమంది టౌన్ ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది. కొంతమంది కార్యదర్శులు విస్తృతమైన బాధ్యతలు పెట్టగా కొంతమంది కొన్ని పథకాలకే పరిమితం చేశారు. చేతి నిండా పని ఉంటుంది. శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టికల్గా కొన్ని పరిమితమైన విధులు మాత్రమే వారు చేపడుతున్నారు. సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కలిగించడంలో కీలక భూమిక పోషించడం లేదు. వారికి నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ అధికారులు
టౌన్ ప్లానింగ్, రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచాలని, విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలని గతంలో సర్వే చేసిన సంస్థ సూచించింది. వీటిని పరిగణలోకి తీసుకొని కొత్త ప్రభుత్వం ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరెవరిని ఏ విధంగా ఉపయోగించాలో తెలపాలని కోరుతుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఎలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.